హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్, మరి 8th క్లాస్ అంటేనే ఎస్సిటి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు, అదే విధంగా ఏపీటీఎస్ కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి 8th క్లాస్ మ్యాథ్స్ లో 5th లెసన్ లో మరి ఒక సబ్ టాపిక్ వచ్చేసరికి చక్రవడ్డీ. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్పెషల్లీ చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే చాలా వరకు సింప్లిఫికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే క్యాన్సిలేషన్స్, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. సో నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఇది ఒక టఫ్ కాన్సెప్ట్ గా చెప్పుకోవచ్చు. అంటే కాన్సెప్ట్ ఈజీనే, బట్ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకుంటే చాలు, ఈ టాపిక్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటిని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ వచ్చేసరికి కేవలం 800 రూపీస్ ఫ్రెండ్స్. మీకు కంప్లీట్ వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారము. ఏదైనా ఒక ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్, సైకాలజీ, ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీస్ పే చేసుకుంటే చాలు. అది మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఇలా ఒక ఆర్డర్ లో క్లాస్ వైజ్ గా, క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అదే విధంగా వీడియోస్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా టాపిక్ వైజ్ గా కూడా మీకు వీడియోస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాం. మరి చక్రవడ్డీ ఫార్ములా ఏంటి, మరి చక్రవడ్డీని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, బార్ వడ్డీకి చక్రవడ్డీకి డిఫరెన్స్ ఏంటి? మనం ఎన్ని సంవత్సరంలో టైం పీరియడ్ తీసుకున్నా కానీ ఆ అన్ని సంవత్సరంలో, ఫర్ ఎగ్జాంపుల్ 5 years టైం పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ 5 years టైం పీరియడ్ వరకు ఒకే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనం బారు వడ్డీ అంటాం. అదే ప్రతి ఇయర్ కి అంటే ఫస్ట్ ఇయర్ కి వచ్చేటువంటి అమౌంట్ మళ్ళీ సెకండ్ ఇయర్ కి ప్రిన్సిపల్ అవుతుంది, మరి సెకండ్ ఇయర్ కి వచ్చేటువంటి అమౌంట్ నెక్స్ట్ ఇయర్ కి ప్రిన్సిపల్ అవుతుంది. అలా ప్రతి ఇయర్ కి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది అంటే చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అందుకే బారు వడ్డీ కన్నా చక్రవడ్డీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మీకు ఇది 7th క్లాస్ లోనే వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? SI is equal to PTR/100. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అసలు కాలము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు అంటాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీకి ఫార్ములా. మరి బారు వడ్డీని బేస్ చేసుకుని అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, మొత్తము అమౌంట్ A is equal to ఏమవుతుంది? P plus SI. అంటే అసలుతో పాటు వడ్డీ కూడా యాడ్ చేసి మనం ఇచ్చామనుకోండి, అదే మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ అవుతుంది మొత్తము. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ మనం అమౌంట్ కి ఫార్ములా చెప్తాం. మరి అమౌంట్ A is equal to ఫార్ములా ఏమవుతుంది అంటే P of 1 plus R/100 whole power n. ఫార్ములా నోటెడ్ చేసుకోవాలి. అమౌంట్ A is equal to అంటే మొత్తము అంటాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మొత్తము క్యాలిక్యులేట్ చేయండి. మొత్తము అంటేనే అమౌంట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? P of 1 plus R/100 whole power n. అక్కడ P అంటే ప్రిన్సిపల్, అసలు, T అంటే ఇక T కాదు N అని చెప్తున్నాం. N అంటే టైం పీరియడ్, ఓకేనా, కాల పరిమితి, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు, ఇది అమౌంట్. ఇన్ కేస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ లో నుంచి మనం ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఆ వచ్చేటువంటి రిజల్టింగ్ వాల్యూవే మనకి ఏమవుతుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అవుతుంది. అంటే చక్రవడ్డీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే P of 1 plus R/100 whole power n. ఇది టైం పీరియడ్ బేస్ చేసుకొని. ఇది సంవత్సరం పరంగా ఇచ్చినప్పుడు, మరి సంవత్సరానికి కాకుండా అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేయండి, 3 నెలలకు క్యాలిక్యులేట్ చేయండి. అలా క్వశ్చన్ లో ఇన్ కేస్ మెన్షన్ చేస్తే ఇది సంవత్సరం పరంగా, అది ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఏంటో మీకు అర్థమైపోతుంది. అలా కాకుండా అర్ధ సంవత్సరానికి లెక్కించండి అంటే 6 నెలలకు ఒకసారి లెక్కించండి అని ఇచ్చాడు అనుకోండి, మరి సంవత్సరం టైం పీరియడ్ లో 6 సంవత్సరానికి ఒకసారి మనం పే చేయాలి అనుకోండి, సంవత్సరానికి ఎన్నిసార్లు పే చేస్తాము? 2 times పే చేస్తాం. అంటే ఇక్కడ టైం పీరియడ్ అనేది డబల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది by2 అవుతుంది. అంటే అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఏమవుతుంది అంటే R/2 అవుతుంది, టైం పీరియడ్ ఏమవుతుంది అంటే 2n, రెట్టింపు అవుతుంది. మరి ఎలా తీసుకోవాలి? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. అర్ధ సంవత్సరానికి కాబట్టి by 6, 6 1s 6 2s 2 వస్తుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ by 2 అవుతుంది, టైం పీరియడ్ ఏమవుతుంది? into 2 అవుతుంది.
ఇన్ కేసు 3 నెలలకు ఒకసారి అని అడిగాడు అనుకోండి, 3 మంత్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి అని క్వశ్చన్ అడిగితే మరి 3 మంత్స్ అంటే ఇయర్ కి 12 మంత్స్ కాబట్టి 12/3 హియర్ 3 1s 3 4s రిజల్ట్ 4 వస్తుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R is equal to ఏమవుతుంది అంటే R/4 అవుతుంది. టైం పీరియడ్ N is equal to ఏమవుతుంది అంటే 4 టైమ్స్ అవుతుంది. అదే 4 మంత్స్ కనుకోండి 12/4 3 వస్తుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 3 అవుతుంది. టైం పీరియడ్ 3 టైమ్స్ అవుతుంది. ఇలా క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. చేస్తే 2500 రూపాయలను 12% వడ్డీ రేటున 3 సంవత్సరములకు వడ్డీగా తీసుకున్న 3 సంవత్సరముల చివర కట్టవలసిన మొత్తం ఎంత? ఇక్కడ మనం ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడ బారు వడ్డీ చక్రవడ్డీ అని మెన్షన్ చేయలేదు చూడండి. మరి బారు వడ్డీ చక్రవడ్డీ అని మెన్షన్ చేయనప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే బారు వడ్డీ కాన్సెప్ట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరములకు వడ్డీగా తీసుకున్న 3 సంవత్సరముల చివర కట్టవలసిన మొత్తం ఎంత అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఉంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఉంది. అదే సపరేట్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి చక్రవడ్డీ చొప్పున చక్రవడ్డీ ప్రకారం అని క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. లేదా సంవత్సరం తిరిగి చెల్లించిన అలా కూడా క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలా అడిగారు అనుకోండి మనం చక్రవడ్డీ కాన్సెప్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఎటువంటిది మెన్షన్ చేయకపోతే మాత్రము మనం ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి? బారు వడ్డీ కాన్సెప్ట్ తీసుకోవాలి. మరి ఇక్కడ 2500 రూపాయలు అని ఇచ్చాడు కాబట్టి అది ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 2500 రూపీస్ ఇచ్చాడు. మీరు డైరెక్ట్ గా వేయచ్చు, ఫార్ములా తెలిస్తే ఇచ్చాడు. ఇది ప్రిన్సిపల్ అవుతుంది. 12% కాబట్టి ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 3 సంవత్సరంలోకి అంటున్నాం కాబట్టి టైం పీరియడ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని SI is equal to ఫార్ములా ఏంటి? PTR/100. సో సింపుల్ ఇంట్రెస్ట్ SI is equal to మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే PTR/100. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఈ ప్రాబ్లం లో P ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? అసలు 2500 ఇంటూ టైం పీరియడ్ 3 సంవత్సరంలోకి కాల పరిమితి, R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఎంత ఇచ్చాడు? 12% బై 100. సో క్యాన్సిలేషన్స్ చేస్తే హియర్ 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 25 3s 75 ఇంటూ 12. సో 12 5s 60, 12 7s 84. మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 900. అంటే హియర్ SI is equal to మనకి ఎంత వస్తుంది అంటే 900 రూపీస్. కానీ క్వశ్చన్ అడిగింది ఇక్కడ SI కాదు, అంటే వడ్డీ ఎంత అని అడగలేదు. ఇక్కడ అడిగింది మొత్తం ఎంత అని అడిగాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2500 రూపీస్ అప్పుగా తీసుకున్నాను, వడ్డీ ఎంత వచ్చింది? 900 రూపీస్ వచ్చింది. మరి నేను ఎంత తిరిగించి ఇవ్వాలి? వారికి ఇవ్వాల్సినటువంటి మొత్తం ఎంత అంటే అసలుతో పాటు ఆ వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి. కాబట్టి మొత్తము అమౌంట్ A is equal to మనకి ఏమవుతుంది అంటే ఫార్ములా ప్రకారము P ప్లస్ SI. హియర్ P ఎంత? 2500. SI కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 900 రూపీస్. రెండు సమ్ చేస్తే మనకు 3400 రూపీస్. అంటే ఇక్కడ 3 సంవత్సరముల తరువాత 3 సంవత్సరముల చివరన కట్టవలసినటువంటి మొత్తం అమౌంట్ ఎంత అంటే 3400 రూపీస్. ఇక్కడ రెండు ఫార్ములాస్ అప్లై చేసాం చూడండి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ పరంగా SI సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే PTR/100. అప్పుడు అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే P ప్లస్ SI. అంటే అసలుతో పాటు వడ్డీ కూడా కలిపి ఇస్తే మనకి అదేమవుతుంది అంటే మొత్తం అవుతుంది. అప్పుడు మొత్తం A ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా P ప్లస్ SI. ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని 3 సంవత్సరముల చివర కట్టవలసినటువంటి మొత్తం ఎంత అంటే 3400 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, 5000 రూపాయలను 3 సంవత్సరములకు 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరములకు పొదుపు చేసినవచ్చు. చక్రవడ్డీ ఎంత? ఇక్కడ క్వశ్చన్ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. చక్రవడ్డీ ఎంత? లేదా చక్రవడ్డీ ప్రకారము ఈ కాన్సెప్ట్ ప్రకారము మొత్తం ఎంత అని కూడా అడగచ్చు. సో చక్రవడ్డీ ఎంతనో చెప్తా, అదే విధంగా మొత్తం ఎంతనో కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 5000 రూపాయలను అని ఇచ్చాడు, అంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు. 8% వడ్డీ రేటు చొప్పున అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఇచ్చాడు. 2 సంవత్సరములకు టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. మరి ఇక్కడ మనకు డైరెక్ట్ గా చక్రవడ్డీకి ఫార్ములా లేదు. మరి చక్రవడ్డీ బేస్ చేసుకొని అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? P ఆఫ్ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. ఇది ఫార్ములా. అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు
P of 1 plus R by 100 whole power n. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, చక్రవడ్డీ బేస్ చేసుకొని ఇంపార్టెంట్ ఫార్ములా. సో నోటెడ్ చేసుకోండి. అమౌంట్ A is equal to P of 1 plus R by 100 whole power n. ఇదే ఫార్ములా మనము పాపులేషన్ పరంగా కూడా మనము యూజ్ చేస్తాము. అంటే పాపులేషన్ పరంగా అంటే ప్రస్తుతం ఒక నగర జనాభా 10,000, ప్రతి సంవత్సరము 5% పెరుగుతూ ఉన్న 3 సంవత్సరముల తర్వాత ఆ నగర జనాభా ఎంత అలా అడిగాడు అనుకోండి, మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. లేదా ప్రతి సంవత్సరము 5% తగ్గుతూ ఉంటే 3 సంవత్సరముల క్రితం జనాభా ఎంత, P బై ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే ఈ ఫార్ములా మనము పాపులేషన్ కోసం కూడా మనము యూజ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే పాపులేషన్ కోసం కూడా ఈ ఫార్ములా మనము అప్లై చేస్తాం. హియర్ P ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 5,000 రూపీస్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8 by 100 హోల్ పవర్ టైం పీరియడ్ n ఈజ్ ఈక్వల్ ఎంత 2. సింప్లిఫై చేస్తే 4 2s 8, 4 25s 100. అప్పుడు 5,000 ఆఫ్ 25 1s 25, 25 plus 2 27 by 25 హోల్ స్క్వేర్ అంటే ఎన్నిసార్లు చేయాలి, 2 టైమ్స్. అని బ్రాకెట్ లో ఉండేది హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ 27 by 25. సో దీన్ని సింప్లిఫై చేస్తే 25 1s 25 2s 50, పక్కన 2 zeros, 25 1s 25 8s. హియర్ 27 స్క్వేర్, 27 స్క్వేర్ ఎంత, సో నోటెడ్ కావాలి. మనం 25 స్క్వేర్ 625, అప్పుడు 27 స్క్వేర్ ఎంత వస్తుందంటే 729. స్క్వేర్స్ పర్ఫెక్ట్ గా వస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు. 27 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 729 ఇంటూ 8. సో 8 9s 8 9 72, 8 2 16, 23, 7 2 56, 57 58. సో మొత్తం మీద ఎంత వస్తుంది అంటే 5,832 రూపాయలు వస్తుంది. ఏంటిది 5,832 రూపాయలు అమౌంట్. కానీ మనకు అడిగింది క్వశ్చన్ ఏంటి, చక్రవడ్డీ ఎంత ఇచ్చాడు. అమౌంట్ అంటే అర్థం ఏంటి అంటే మొత్తము, అంటే చక్రవడ్డీ ప్రకారము అగు మొత్తం ఎంత అంటే 5,832 రూపాయలు. అయితే చక్రవడ్డీ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏమవుతుంది, CI is equal to ఫార్ములా అమౌంట్ లోంచి మనం ఏం చేయాలి, ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేయాలి. అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మనకి ఏమవుతుంది అంటే వడ్డీ అవుతుంది. అమౌంట్ ఎంత 5,832 మైనస్ ప్రిన్సిపల్ ఎంత 5,000. సో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 832 రూపాయలు చక్రవడ్డీ. ఇక్కడ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వస్తుంది అంటే 832 రూపీస్. చేస్తే 20,000 రూపాయలపై 5% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరములకు వడ్డీ సంవత్సరంలో ఒకసారి తిరిగి లెక్క కట్టగా వచ్చేటువంటి చక్రవడ్డీ ఎంత. డైరెక్ట్ క్వశ్చన్ ఏం క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఎంత ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ ఇచ్చాడు 20,000 ప్రిన్సిపల్ ఇచ్చాడు, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 6 years టైం పీరియడ్ ఇచ్చాడు. చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేయాలి. మరి చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేసే ముందు అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, మరి చక్రవడ్డీని బేస్ చేసుకొని మొత్తము అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా P of 1 plus R by 100 whole power n. ఫార్ములా నోటెడ్ చేసుకోవాలి. P of 1 plus R by 100 whole power n. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ 20,000 రూపీస్ ప్రిన్సిపల్ ఇచ్చాడు. 1 plus R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5% by 100 హోల్ పవర్ n. టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు 6 years అని ఇచ్చాడు. సో హియర్ హోల్ పవర్ 6. ఒక్కసారి మనం క్యాన్సిల్ చేస్తే 5 1s 5, 5 2s 10, 0. హియర్ 20,000. ఇక్కడ చూడండి 21s 20, ఇక్కడ ప్లస్ ఇక్కడ 1 ఉన్నట్టు, ఓకేనా. 21s 20, 20 ప్లస్ 1 ఎంత 21 by 20. ఇక్కడ హోల్ పవర్ 6 అంటే మనం ఈ బ్రాకెట్ లో ఉండేది మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి అంటే 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 21 by 20, హియర్ 21 by 20 3 times, 4 times, 5 times, again 21 by 20 6 times. ఎందుకని హోల్ పవర్ 6 ఉంది కాబట్టి. ఒక్కసారి క్యాన్సిలేషన్స్ చూస్తే 1 2 3 4 zeros, 1 2 3 4 zeros. హియర్ 2 2 క్యాన్సల్. మరి రిమైనింగ్ టర్మ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 21 21s 441, again 21 21s 441, again 21 21s 441. డినామినేటర్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే హియర్ 2 క్యాన్సల్, 2 2s 4, ఎందుకంటే ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 క్యాన్సల్. 2 2s 4, 4 2s 8, 8 2s
16 2 జా 32. మరి ఎన్ని జీరోస్ ఉన్నాయి ఎక్స్ట్రాగా? 1 2 జీరోస్ ఉన్నాయి. 1 2 జీరోస్. మరి దీన్ని సాల్వ్ చేయగా వచ్చేటువంటి ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ వచ్చేస్తుంది. మరి మొత్తం మీద మనకు కావాల్సింది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ కావాలి. మరి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయగా వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఎంతైతే ఉంటుందో ఆ ప్రిన్సిపల్ చేసామనుకోండి మనకు వచ్చేటువంటి చక్రవడ్డీ ఎంతనో తెలిసిపోతుంది. దీన్ని ఒక్కసారి మీరు సాల్వ్ చేయండి, మీ కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12,600 రూపీస్ లపై 12,600 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరములకు వడ్డీ సంవత్సరంలో ఒకసారి లెక్క కట్టగా వచ్చేటువంటి చక్రవడ్డీ ఎంత? సేమ్ కాన్సెప్ట్. ప్రిన్సిపల్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు, చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేయాలి. మరి చక్రవడ్డీని బేస్ చేసుకునే అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ వేస్తున్నా P of 1 plus R by 100 whole power n. మరి P ప్రిన్సిపల్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 12,600 of 1 plus R rate of interest 10 by 100 whole power ఎన్ని సంవత్సరములకి? 2 years. Here 10 ones are 10 tens are. So 12,600 10 ones are 10 10 plus 1 11 by 10 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఎందుకని? హోల్ స్క్వేర్ లో ఇచ్చాడు కాబట్టి. Here 0 0 cancel, 2 zeros cancel. అప్పుడు న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేస్తే 126 into 11 square. 11 square ఎంత? 121. సో ఈ రెండు మల్టిప్లై చేయగా వచ్చేటువంటి రిజల్టెంట్ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేద్దాం. 1 తో 126, 2 తో 2 6 12, 2 2 4 5, here 2 1 2. Again 1 తో 126, 6 4 12 1 5 1. మొత్తం ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 15,246 రూపీస్ అమౌంట్. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? అమౌంట్ క్యాలిక్యులేట్ చేసాం. కానీ మన క్వశ్చన్ ఏమడిగాడు? చక్రవడ్డీ ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చాడు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిగా వచ్చినటువంటి అమౌంట్ లో నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? ప్రిన్సిపల్ తీసేసాం అనుకోండి, మనకు వచ్చేదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అప్పుడు అమౌంట్ ఎంత? 15,246 మైనస్ ప్రిన్సిపల్ 12,600. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నా. హియర్ 6 4 6 2 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 2,646 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనం సింప్లిఫై చేస్తే 441 into 441 into 441 by 3,200 సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 26,801 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ అవుతుంది. మనకు కావాల్సింది చక్రవడ్డీ సిఐ కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఎంత అంటే 6,801 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 1000 రూపాయలపై సంవత్సరంలో వడ్డీ రేటు 10% చొప్పున అర్ధ సంవత్సరంలో ఒకసారి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సంవత్సరానికి అని ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. అర్ధ సంవత్సరంలో ఒకసారి చక్రవడ్డీ లెక్క కట్టగా ఒక సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ ఎంత? మరి ఇక్కడ అర్ధ సంవత్సరానికి అడగచ్చు, లేదా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టచ్ చేయవచ్చు. మరి అర్ధ సంవత్సరానికి అంటే అర్థం ఏంటి? ప్రతి 6 నెలలకు ఒకసారి. అంటే ఇక్కడ అర్ధ సంవత్సరం అని ఇవ్వచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి అని ఇవ్వచ్చు. మొత్తం సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి అనుకోండి, 6 నెలలు 6 నెలలు అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు పే చేస్తాము? 2 టైమ్స్ పే చేస్తాం. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైం పీరియడ్ అనేది డబల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బై 2 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 6 నెలలు అని మెన్షన్. మొత్తము సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. కాబట్టి 6 6 1 6 2 అంటే 2 వస్తుంది. టైం పీరియడ్ ఎండ్ అనేది మనకి ఏమవుతుంది అంటే డబల్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఏమవుతుంది అంటే బై 2 అవుతుంది. ఎప్పుడు? 6 మంత్స్ కానీ ఇచ్చినప్పుడు. ఇన్ కేసు 3 నెలలకు ఒకసారి అని ఇచ్చాడు అనుకోండి, 3 మంత్స్ పరంగా ఇచ్చాడు అనుకోండి, సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 మంత్స్ బై 3. హియర్ 3 1s 3 4s అంటే ఇక్కడ 4 వచ్చేస్తుంది. కాబట్టి టైం పీరియడ్ ఏమవుతుంది అంటే 4 టైమ్స్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే బై 4 అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో క్వశ్చన్ అర సంవత్సరానికి, లేదా 3 నెలలకి, 4 నెలలకి ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. ఇక్కడ అర్ధ సంవత్సరానికి అని ఇచ్చాడు, అంటే 6 నెలల కాన్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి టైం పీరియడ్ ఏమవుతుంది? డబల్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? బై 2 అవుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1000 రూపీస్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? యాక్చువల్ గా 10%.
యాక్చువల్ గా ప్రాబ్లం లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%, కానీ మనకు అర్ధ సంవత్సరానికి ఒకసారి ఇచ్చాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 2 కావాలి, దట్ ఈస్ 5%. నెక్స్ట్ టైం పీరియడ్ n ఈజ్ ఈక్వల్ ఎంత యాక్చువల్ గా 1 ఇయర్, కానీ ఇది ఏం కావాలి 2 టైమ్స్ కావాలి కాబట్టి 1 into 2 దట్ ఈస్ 2 ఇయర్స్. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 5% అవుతుంది, టైం పీరియడ్ ఏమో 2 ఇయర్స్ అవుతుంది, ప్రిన్సిపల్ ఏమో 1000 రూపీస్ అవుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేయాలి. మరి చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. అమౌంట్ A is equal to ఫార్ములా ఏంటి P of 1 plus R by 100 whole power n. మరి P ప్రిన్సిపల్ ఎంత 1000, P of 1 plus R by 100 whole power n. టైం పీరియడ్ ఎంత 2 ఇయర్స్. హియర్ 5 1s are 5 2s are 0. అప్పుడు అమౌంట్ A is equal to 1000 of 20 1s are 20 20 plus 1 21 by 20. ఎన్ని టైమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ హోల్ స్క్వేర్ కాబట్టి ఎన్ని టైమ్స్ ఉండాలి 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మరి సింప్లిఫై చేస్తే 0 0 0 0 క్యాన్సల్. హియర్ 2 1s are 2 5s are ఇక్కడ 2 అడిషనల్ గా ఉంది అలాగే ఉంచండి. 21 21 21 స్క్వేర్ ఎంత 441. 21 స్క్వేర్ ఎంత 441 into 5 into 5. హియర్ 5 1s are 5 5 4s are 20 2 ఉంటుంది. 5 4s are 20 plus 2 22 బై డినామినేటర్ ఏముంది 2 ఉంది. మరి చేస్తే 2 1s are 2 అగైన్ 2 1s are 2 0 2 2s are 4 1 ఉంటుంది అగైన్ 2 5s are 10. అంటే మొత్తం మీద మనకి అమౌంట్ ఎంత వస్తుంది అంటే 1102 రూపీస్ 50 పైస్. ఇది అమౌంట్. కానీ మనకు అడిగింది ఏంటి చక్రవడ్డీ CI ఈజ్ ఈక్వల్ టు అడిగాడు. మరి CI ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఏమవుతుంది అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. మరి అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే 1102.50 పైస్ లో నుంచి 1000 మనం సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 1000 కన్నా 102 రూపీస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది 102 రూపీస్ 50 పైస్. మరి ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని మనకు వచ్చేటువంటి చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది అంటే 102 రూపీస్ 50 పైస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అర్ధ సంవత్సరంలో ఒకసారి అంటే 6 నెలలకు ఒకసారి, మొత్తం మీద సంవత్సరము. మరి సంవత్సరానికి 6 నెలల పరంగా కట్టాలనుకుంటే ఎన్నిసార్లు పే చేయాలి 6 మంత్స్ 6 మంత్స్ అంటే 2 టైమ్స్ వస్తుంది కాబట్టి టైం పీరియడ్ ఏమో డబుల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో హాఫ్ బై 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 12,000 రూపాయలను 10% వడ్డీ రేటు చొప్పున 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీ తిరిగి లెక్క కట్టే పద్ధతిలో అప్పు తెచ్చిన 1/2 సంవత్సరంలో చెల్లించవలసినటువంటి మొత్తం ఎంత. ఇక డైరెక్ట్ గా అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు, ఇంట్రెస్ట్ అవసరం లేదు, అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. మరి ప్రిన్సిపల్ ఇచ్చాడు డైరెక్ట్ గానే. ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ 12,000 రూపీస్ ఇచ్చాడు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈజ్ ఈక్వల్ ఎంత 10%. కానీ ఇక్కడ ఎన్ని నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇచ్చాడు. అంటే 6 నెలలకు ఒకసారి అంటే హాఫ్ పీరియడ్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో బై 2 అవుతుంది, టైం పీరియడ్ ఏమో ఇంటూ 2 అవుతుంది. సో దీన్ని బై 2 చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. మరి టైం పీరియడ్ ఎంత n ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇయర్ అంటే అర్థం ఏంటి 1.5 ఇయర్. మరి అర్ధ సంవత్సరానికి ఒకసారి కాబట్టి టైం పీరియడ్ డబల్ అవుతుంది. అంటే దీన్ని మనం ఇంటూ 2 చేసామనుకోండి 1.5 సంవత్సరము ఇంటూ 2 చేస్తే రెట్టింపు చేసామనుకోండి 1.5 సంవత్సరాన్ని రెట్టింపు చేస్తే మనకి ఎన్ని ఇయర్స్ వస్తుంది 3 ఇయర్స్ వస్తుంది. అంటే టైం పీరియడ్ మనకు 3 ఇయర్స్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అవుతుంది, ప్రిన్సిపల్ ఎంత 12,000 రూపీస్. మరి దీన్ని బేస్ చేసుకొని అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా P ఆఫ్ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. n ఎంత 3 ఇయర్స్. మరి సింప్లిఫై చేస్తున్నా 5 1s are 5 5 20s are about 12,000 of 20 1s are 20 20 plus 1 21 by 20 ఎన్ని టైమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ హోల్ క్యూబ్ కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని 3 టైమ్స్ మనము మల్టిప్లై చేయాలి. 1 2 3 zeros 1 2 3 zeros 2 1s are 2 6s are again 2 1s are 2 3s are ఇంకా 2 అలాగే ఉంటుంది క్యాన్సిలేషన్ పోదు. 21 square that is 441 into 21 3s are ఇక్కడ 21 ఉంది ఇక్కడ 3 ఉంది కదా 21 3s are 63. సో మల్టిప్లై చేస్తున్నా 3 1s are 3 3 4s are 12 2 1 ఉంటుంది 3 4s are 12 plus 1 13 6 1s are 6 6 4s are 24 6 4s are 24 plus 2 26 here 3 8 7 7 2 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 27,783. డినామినేటర్ ఏముంది ఇక్కడ 2 ఉంది. సో డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి బై 2 చేస్తున్నా. బై 2 చేస్తే 2 1s are 2 2 3s are 6 2 8s are 16 2 9s are 18
అగైన్ 2 1s 1 ఉంటుంది కాబట్టి సో 0.10 2 5s 10. సో మొత్తం మీద మనకు అమౌంట్ ఎంత వస్తుంది అంటే 13,891 రూపీస్ 50 పైస్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే యాదయ్య తన కుటుంబ అవసరాల నిమిత్తము 5,120 రూపాయలను ప్రిన్సిపల్ ఇచ్చాడు. 12.1/2% వడ్డీ రేటుతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సంవత్సరంలో ఒకసారి వడ్డీ లెక్క కట్టు చొప్పున అప్పు తీసుకుని వచ్చాను. మరి ఇక్కడ టైం పీరియడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 సంవత్సరంలో 9 నెలలు అని ఇచ్చాడు. అంటే 2 ఇయర్స్ ఇచ్చాడు, తర్వాత 9 మంత్స్ ఇచ్చాడు. సో దీన్ని మనం డైరెక్ట్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లేదా డైరెక్ట్ గా కాకుండా మనం సింపుల్ వేలో మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేస్తే టైం పీరియడ్ చూడండి. ఇక్కడ 2 ఇయర్స్ అని ఇచ్చింటే టైం పీరియడ్ n=2 అని తీసుకునే వాళ్ళము. అప్పుడు యాక్చువల్ గా టైం పీరియడ్ మనం ఇయర్స్ లో కన్వర్ట్ చేసామనుకోండి ఏ విధంగా వస్తుందో చెక్ చేద్దాము. P ప్రిన్సిపల్ ఇచ్చాడు 5,120, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R=12/1/2. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫార్మ్ లో కన్వర్ట్ చేస్తే 2 12s 24, 24 plus 1 25/2%. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే. మరి టైం పీరియడ్ n ఎంత 2 ఇయర్స్. మరి 9 మంత్స్ ని కూడా ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి కదా. మరి 9 మంత్స్ ఇయర్స్ లో కన్వర్ట్ చేస్తే 9/12. ఎందుకని ఇయర్ కి మనము 12 మంత్స్ అయితే 12 నెలలు 1 సంవత్సరం కాబట్టి అప్పుడు 1 నెల ఏమవుతుంది 1/12 అవుతుంది. అప్పుడు 9 నెలలు 9/12. అంటే మనం ఇయర్స్ ని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి సింప్లీ బై 12 చేస్తే సరిపోతుంది. 3 3s 3 4s అంటే మొత్తం మీద 2 3/4 ఇయర్స్. అంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది చూడండి. ఇందాక డైరెక్ట్ గా 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఇస్తే డైరెక్ట్ చేసేయచ్చు. బట్ ఇక్కడ 2 ఇయర్స్ 3/4. దాన్ని మనం ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ 2 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ను బేస్ చేసుకొని 3/4 ఇయర్ క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. మరి అమౌంట్ A ఫార్ములా ఏమవుతుంది P of 1 plus R/100 whole power n. అంటే ఫస్ట్ నేను దేనికి క్యాలిక్యులేట్ చేయాలి 2 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ 2 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. P ప్రిన్సిపల్ ఎంత 5,120 రూపీస్ 1 ప్లస్ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 25/2. చూడండి 25/2. ఆల్రెడీ డినామినేటర్ ఏముంది 100 ఉంది కాబట్టి ఇక్కడ వేసేస్తున్నా. క్లియర్ ఫ్రెండ్స్. ఇక్కడ R 25/2 కానీ డినామినేటర్ ఆల్రెడీ ఉంది ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 హోల్ స్క్వేర్ హోల్ పవర్ n. టైం పీరియడ్ ఎంత 2 ఇయర్స్. హియర్ 25 1s 25 4s 5120 4 2s 8 8 1s 8 8 plus 1 ఎంత 9. హియర్ 9/8 హోల్ స్క్వేర్ కాబట్టి ఎనీ టైమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ 2 టైమ్స్ మనము మల్టిప్లై చేయాలి. ఇక్కడ డినామినేటర్ లో 4 2s 8 వస్తుంది. మరి 1 ప్లస్ 1/8 సింప్లిఫై చేసామనుకో 8 1s 8 8 plus 1 ఎంత 9/8 వచ్చేస్తుంది. సో క్యాన్సిలేషన్స్ ఏమైనా పోతే 4 2s 8 4 1s 4 4 2s 8 4 8s 32 0 అగైన్ 4 తో 4 2s 8 4 3s 12 4 2s 8 0 నెక్స్ట్ 2 తో పోతుందా 2 1s 2 2 6 12 0 అగైన్ 2 తో 2 1s 2 8s 0. ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 9 9s 81 ఇంటూ 9 9s 81 ఇంటూ 80. సో 8 1s 8 8 8s 64 పక్కన ఒక 0. అంటే అమౌంట్ A ఎంత వచ్చింది అంటే 6480 రూపీస్. ఎన్ని సంవత్సరాలకి ఇది 2 ఇయర్స్ కి. అంటే ఫస్ట్ 2 ఇయర్స్ పరంగా మనకు అమౌంట్ ఎంత వస్తుంది అంటే 6,480 రూపీస్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది 2 ఇయర్స్ కాదు, ఇంకో 3/4 ఇయర్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 3/4 ఇయర్స్ కి మనము ఈ అమౌంట్ ని బేస్ చేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తే చాలు. ఇప్పుడు అమౌంట్ మనకు తెలిసింది. ఈ అమౌంట్ ని బేస్ చేసుకొని డైరెక్ట్ గా 9 మంత్స్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ గా సింపుల్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. మరి దాని వరకు ఎంత వస్తుంది ఇక్కడ P ఎంత 6480 ఇంటూ ఓకేనా ప్రిన్సిపల్. టైం పీరియడ్ ఎంత 3/4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 25/2 ఓకేనా ఇంటూ PTR బై 100 కదా. బై 100 అంటే డినామినేటర్ ఏముండాలి బై 100. మన ఫార్ములా ఏంటి SI PTR బై 100. P అంటే ఈ అమౌంట్ ని బేస్ చేసుకొని P టైం పీరియడ్ 3/4 కి ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25/2 PTR బై 100 కాబట్టి మనం డినామినేటర్ లో బై 100 వేస్తే సరిపోతుంది. క్యాన్సిలేషన్స్ చూడండి 25 1s
25 4 జా ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా 4 1 జా 4 1 జా 4 4 8 జా 4 6 జా 24 4 2 జా 0 సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిషన్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అగైన్ 4 1 జా 4 4 జా 16 4 కాబట్టి 0 4 5 జా 20 ఇంకెక్కడ క్యాన్సిలేషన్స్ పోవు కాబట్టి 405 into 3 3 5 జా 15 0 కాబట్టి 1 పెట్టేసుకున్నా 3 4 జా 12 బై డినామినేటర్ ఏముంది 2 సో 1 2 1 5 by 2 సింప్లిఫై చేస్తే 2 6 జా 12 పోదు కాబట్టి 0 2 7 జా 14.1 దట్ ఈస్ 2 5 జా 10 ఎంత వస్తుంది 607.5 1 to 1 5 లో సగం చేయండి 1215 లో సగం చేస్తే ఎంత 607.5 ఓకేనా 607.5 వచ్చేస్తుంది ఇది అమౌంట్ ఇది ఏంటి మనకి యాక్చువల్ గా ఎస్ఐ కదా ఈ అమౌంట్ ని బేస్ చేసుకుని మనం ఏం కనుక్కున్నాము సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ కనుక్కున్నాము అంటే PTR by 100 కానీ మనకు కావాల్సింది అమౌంట్ ఎంత చెల్లించాలో మనకు తెలియాలి కాబట్టి యాక్చువల్ ఇది ఇంట్రెస్ట్ అంటే ఈ అమౌంట్ ని బేస్ చేసుకొని ఈ 3/4 కి ఇది వచ్చేసింది ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసామనుకోండి ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చేస్తుంది ఇక్కడ వచ్చినటువంటి 2 years కి ఇక్కడ వచ్చినటువంటి 3/4 మంత్స్ కి మొత్తం క్యాలిక్యులేట్ చేసామనుకోండి మనకి ఏమొస్తుందంటే 2 years 3/4 ఎంత వస్తుందో చూద్దామా టోటల్ మీద అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 6480 ప్లస్ 607.5 సమ్ చేయండి ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 6480 607.5 సో హియర్ 0.5 7801 that is 7087.5 రూపీస్ ఇది మనకు మొత్తం మీద అమౌంట్ ఎంత అంటే 7087 రూపాయల 50 ఇది మనకు కావాల్సినటువంటి అమౌంట్ మొత్తం ఎంత చెల్లించగలను అంటే మొత్తం ఎంత చెల్లించాలి 7087 రూపీస్ 50 పైస్ చెల్లించాలి ఇంకేమడిగాడు అతను చెల్లించిన వడ్డీ సొమ్ము ఎంత అని అడిగాడు మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఉంది కాబట్టి వడ్డీ అంటే ఫార్ములా ఏంటి మళ్ళీ మనకు సిఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ సో ఈ అమౌంట్ లో నుంచి ఈ ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేయండి 7087.50 నుంచి 5120 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వడ్డీ వచ్చేస్తుంది